అక్క ఎన్నింటికి వచ్చింది? తను వచ్చి చాలాసేపు అయిందమ్మా, పడుకుంది. మధు, మంచినీళ్ళు తాగు. ఎందుకు పిలిచాడంట? ఏమన్నాడంట? రాగానే అడిగామే, ఏమీ చెప్పలేదు. నువ్వు వచ్చిన తర్వాత మాట్లాడదామంది. వెళ్ళి దాన్ని కాస్త పిలుచుకురా, విషయమేంటో తెలుసుకుందాం. ఎండలికి బాగా చిరాగ్గా ఉంది, వెళ్ళి స్నానం చేస్తా. ఈ లోపు ఇందుని లేపి కాఫీ ఇవ్వండి. ఇందు, ఇందు, కాఫీ తీసుకో. మధు వచ్చింది, రమ్మంటుంది. ఏమంటున్నాడక్క? ఎందుకు పిలిచాడంట? అమ్మా, వచ్చిన దగ్గర నుంచి విషయం చెప్పకుండా అలా డల్గానే ఉన్నావు. అడిగితే మధు రాని అన్నావు. తను వచ్చేసింది. విషయం ఏంటో చెప్పమ్మా. చెప్పడానికి సందేహిస్తావేంటే? నీ జీవితంలో జరగకూడనివన్నీ జరిగిపోయాయి. అవే తట్టుకొని నిలబడుతున్నావు. ఇంకంతకు మించిపోయేదేముంది చెప్పు? జైల్లో ప్రణయ్ని అలా చూస్తుంటే చాలా బాధేసింది నాన్నమ్మ. నువ్వు లేకపోతే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. నిన్ను చేస్తుంది తప్పని, దుర్మార్గం అని తెలిసినా ఎందుకో నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. దయచేసి నాకు ట్రీట్మెంట్ ఇప్పించేందు, నా మెంటల్ హెల్త్ సరిచేయి. మరి నువ్వు అతనికి అక్కడ ఏం సమాధానం చెప్పలేదమ్మా? మీతో మాట్లాడి చెప్దామని ఏం చెప్పలేదు నాన్న. సరే, నువ్వేమనుకుంటున్నావు? అది అక్కడేం సమాధానం చెప్పకుండా ఇక్కడ దాకా వచ్చి మనతో చెప్తుందంటే మీకు అర్థం కావట్లేదా నాన్న? వాడు ముసలి కన్నీరు కాచి ఏదో కబుర్లు చెప్పేటప్పటికి ఇది కరిగిపోయింది. ఇది అమాయకురాలు కాబట్టే కల్లే బొల్లి మాటలు చెప్పి ప్రేమలో పడేశాడు. ఇప్పుడు ఇంత జరిగాక కూడా మోసం చేయడానికి కాకమ్మ కబుర్లు చెప్పాడు. ఇది వాడు చెప్పిన మాటలు చెప్పి ఇప్పుడొచ్చి మన ముందు నిలబడింది. మీరెవరో తనని నమ్మరని నాకు తెలుసు.